ఏసీ న్యూస్ కి స్వాగతం. దేశ మహనీయుల ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో తొలగించి చెత్తబుట్టలలో వేయడము హేయమైన చర్య అని, అలాంటి అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ద్వారా అందజేశారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో దేశం కోసం పాటుపడిన మహనీయులు డాక్టర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు వంటి మహనీయులు చిత్రపటాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నాయని, వాటిని చెత్తబుట్టలలో వేశారన్నారు. దేశం కోసం పాటుపడిన చిత్రపటాలు ఉంటే వాటి ద్వారా ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నాయని, వాటికి తాము వ్యతిరేకం కాదన్నారు. మహనీయుల చిత్రపటాలు ఏర్పాటుకు జిల్లా అధికారులు చర్యలు నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని. మా దళిత నాయకులందరం వెళ్ళి మేము కలెక్టర్ గారికి ఒక విన్నపం చేసాము సార్. మన సార్ మండల కార్యాలయాల్లోనూ, ఎండిఓ కార్యాలయాల్లో, ఇతర కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంతకుముందు సార్ మన మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పటాలు ఉండే, చిత్రపటాలు ఉండేవి సార్. అవన్నీ కూడా తీసేసి డంప్ యార్డ్లు వేశారు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది, నరేంద్ర మోడీది పెట్టారు సార్. వాళ్ళ పాలకులు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ దేశ నాయకులు ఈ దేశం కోసం ప్రాణాలు పెంచిన వాళ్ళు సార్. భారత రాజ్యాంగం ఈ 46-45 కోట్ల మంది సవ్యంగా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యాన్ని సార్. అది ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ఆంధ్ర జాతి, తెలుగు జాతి అంతా కూడా ఒక జాతిగా ఉండాలని చెప్పి పొట్టి శ్రీరాములు 56 రోజులు నిరాహార దీక్ష చేసి ఇల్లు కూడా లేకుండా ఆయన బులుసు సాంబమూర్తి ఇంట్లో మరణించాడు సార్. అంతటి త్యాగమూర్తులు పటాలు తీసేసి మహాత్మా గాంధీ కూడా ఈ దేశాని కోసం పోరాడాడు సార్. ఆయన కూడా చనిపోయాడు, ఆయన కూడా అమరుడయ్యాడు. కానీ అట్లాంటి వాళ్ళందరూ పూటాలు తీసేసి వీళ్ళు పూటాలు పెట్టుకోవడం మంచిదే కదా సార్. పాలకులు వాళ్ళు పెట్టుకోండి, వీళ్ళు పూటాలు తీసి డంప్ యార్డ్లు ఏమని చెప్పడం అనేది దుర్మార్గమైన పాలకులకి ఇది అన్యాయం సార్. చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే వాళ్ళు త్యాగధనులు సార్. ఈ దేశం, ఇంకా భారతదేశం ఈ రోజు ఇట్లా ఉందంటే వాళ్ళ పుణ్యానే కానీ వీళ్ళ పుణ్యానే కాదు సార్. ఈ రాజకీయ నాయకులు ఎందుకంటే ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు, వాళ్ళు తర్వాత అదృశ్యం అయిపోతారు. వీళ్ళు శాశ్వతం కదా సార్. ఈ దేశ నాయకులు ప్రాణాలు అర్పించిన వాళ్ళు, ఈ దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు పటాలు తీసేసి వీళ్ళు ఏమైనా ఇప్పుడన్నా ఉరికంబి ఎక్కారు సార్. వీళ్ళు వారసులు ఇప్పుడన్నా ఈ దేశం కోసం వాళ్ళ నాయన కానీ వాళ్ళ తండ్రి కానీ ఎవరైనా పోరాడారు సార్? ఎవరు పోరాడకుండానే, ఎవరు త్యాగం చేయకుండానే త్యాగం చేసిన వాళ్ళ పూటాలు తీసేసి డంప్ యార్డ్లు వేయమంటాం. వీళ్ళు పటాలు, చిత్రహింసల పెద్ద పటాలు పెట్టుకొని వాళ్ళకి లైటింగ్ చేసి ముందుగా ప్రతి కార్యాలయం ముందులో పెట్టుకోవటం అనేది అన్యాయం సార్, దుర్మార్గము. పెట్టుకోండి కావాలని, కానీ ఇంత డెకరేషన్తో పెట్టుకోవాల్సినంత అవసరం ఏం లేదు. కాబట్టి తప్పనిసరిగా ఈ దేశ నాయకుల పటాలని ప్రతి కార్యాలయం ఉండాలి సార్. ప్రతి ఆఫీసులో ఉండాల్సిందే. మండల ఆఫీసులు కానీ, ఎండి ఆఫీసులు కానీ, అన్ని ఆఫీసుల్లో మన దేశ నాయకుల త్యాగాల భగత్ సింగ్ కాడి నుంచి అందరి పటాలు పెట్టాలని మా అనుభవం సార్.